ఇది ఎందుకు దాచారు అని అడిగితే పోలీసులకి వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి, ఆ డ్రైవర్ని చంపేస్తారేమో కోపంలో అందుకని చెప్పి చెప్పలేదు అని. అంటే తండ్రి శవం కంటే మాంగారి శవం కంటే డ్రైవర్ ఎక్కువయ్యాడా? కొట్టేందుకు చంపుతారు? బేసిక్గా పోలీసులకి ఇస్తే పోలీసులు ముందు ఆ డ్రైవర్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు కదా, తర్వాత కదా సంగతి. ఆ లెటర్ని దాచమని చెప్పడం కూడా ఎక్కడ, ఆ పరిసరాల్లో ఎక్కడ కనబడ్డవద్దు అన్నారు. అప్పుడు కృష్ణారెడ్డి అక్కడికి వచ్చినటువంటి బంధువుల అబ్బాయి ద్వారా ఇచ్చి పంపించి ఇంటి దగ్గర దాచిపెట్టమన్నాడు. ఆ ఇంట్లో దాచిపెట్టి వాళ్ళ ఆవిడ దాచిపెట్టింది. ఆ దాచిపెట్టిన తర్వాత సాయంత్రం తెమ్మనమన్నప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకొచ్చారు. అసలు ఎందుకు జరిగింది ఇది అంటే దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి తెలిసన్నా ఉండాలి, సునీత రాజశేఖర రెడ్డి ఇది ఎవరు చేశారన్న. వాళ్ళతో అసలు రాయాలని చెప్పింది ఒకటైతే వీళ్ళు వేరేది రాయించి ఉండాలి. సూసైడ్ నోటుగా రాయించాలనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఈయన కేసు చూసుకుంటే పిఏ కృష్ణారెడ్డి పెట్టింది, సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్ ఈయన్ని బెదిరించారు అన ఇప్పుడు దాని మీదైనా నివేదిక అడుగుతుంది కోర్టు. ఇది గనక తేలితే అసలు విషయం వెనక ఎవరున్నారు, లెటర్లు ఏమున్నది అనేది తేలితేనే బయటకు వస్తుందా? అది తేలతదా అనేదే డౌట్ అంటున్నా నేను. ఇక్కడ పాయింట్ ఇది, వీళ్ళు ఆ రోజున లెటర్ దాచేశారు, ఆ విషయాన్ని సిబిఐ అసలు దర్యాప్తు చేయలేదే. అదే అంటున్నారు, అసలు ఆ విషయం దర్యాప్తు చేయలేదు కదా. అవును. ఇప్పుడు దాంట్లో ఉన్న పాయింట్ ఏంటి, నర్రెడ్డి వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఎవడి పేరు రోజు పెట్టమన్నారు, కానీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు సచ్చి అసలు లెటరే అవసరం లేదు. మర్డర్ అయినప్పుడు లెటర్ ఎందుకు, లేదా సూసైడ్ కింద భ్రమ కలిగింపజేయడం కోసం చేశారు. సూసైడ్ గా మార్చాలనుకున్నప్పుడు అన్ని పోట్లు ఎట్లా పొడుస్తారు? గొడ్డలి నరకడం ఒప్పుకున్నాడు కదా, గొడ్డలు నేనే తెచ్చాను అని చెప్పి అన్నీ అయిపోయింది కదా. ఇక్కడ అసలు పాయింట్ వాస్తవంగా ఇందులో దర్యాప్తు కరెక్ట్ గా నిజం నిగ్గుతే